తిరుపతిలో మూడవ రోజు సుమారు 500 భారీ విగ్రహాలు వినాయక సాగర్ కు తరలివచ్చాయని, అంగరంగ వైభవంగా శాంతియుతంగా నిమజ్జనాలు జరిగాయని కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలోని వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయం నందు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం విజయవంతమైంది. వివిధ శాఖల సమన్వయంతో ముఖ్యంగా తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు అహర్నిశలు కృషి చేసి రాత్రింపగళ్లు కార్యాలయంలోనే ఉండి మండప నిర్వాహకులకు తగు సూచనలు ఇవ్వడము, రూట్ మ్యాప్ను తయారు చేయడము, అధికారులతో సమన్వయం చేసుకోవడము, అదేవిధంగా వినాయక సాగర్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు, ముఖ్యంగా పసిపిల్లలంతా వస్తుంటారు కాబట్టి ఎక్కడ కూడా అపశృతులు జరగకుండా ఒక వేదికని, అక్కడ స్వాగత వేదికని ఏర్పాటు చేసి మండపాలు ఏదైతే తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో సుమారుగా 500 భారీ విగ్రహాలు నిన్న వినాయక సాగర్కి తరలి రావడము, అక్కడ కమిటీ ద్వారా వాళ్ళందరి అన్ని విగ్రహాలు కూడా హారతులు ఇచ్చి ఆ యువకులని ఉత్సాహపరిచి సాగర్లో నిమజ్జనం చేయడం అనేది నిజంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ఎటువంటి విఘ్నాలు జరగకుండా 23వ సంవత్సరం ఇది విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు కమిటీ సభ్యులకు ముఖ్యంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. కన్వీనర్ సామంచి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోపి గాని, అదే వెంకటేష్, మధు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున కీలక పాత్ర పెద్దలందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడ కమిటీ హాల్లో ఉండి వాళ్ళు అందరికీ సూచనలు ఇస్తూ అధికారులందరినీ కూడా సమన్వయపరుస్తూ విజయవంతం చేశారు. ఈరోజు తిరుపతిలో వినాయక చవితి, వినాయక నిమజ్జనం అంటేనే ఈరోజు ఢిల్లీ, ముంబై తరహాలో ఏ విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారో దానికి ధీటుగా తిరుపతిలో వినాయక నిమజ్జనం జరిగింది అని చెప్పి ప్రజలంతా కూడా అభినందిస్తున్నారంటే నిజంగా అది దైవానుగ్రహం. అది ఒక పక్క శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, మరో పక్క వినాయక చవితి పండుగ తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి చిరునామాగా నిలిచి ఈరోజు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మండప నిర్వాహకులకు, దీనిలో ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.